నమస్తే అంకుల్. నమస్తే. మీ పేరు? సత్యనారాయణ. ఇప్పుడు మన ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, అసలు ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మరి మన దగ్గర? మేము వైసీపీ వస్తే బాగుంది అనుకుంటున్నాము. ముఖ్య కారణం ఏంటి వైసీపీకి? ఆయన అన్ని పథకాలు ఇచ్చినారు కాబట్టి బాగుంటుంది అనుకుంటున్నాం అంతే. అంతే. ఇప్పుడు వైసీపీ అంటే కాంగ్రెస్ లో షర్మిల గారు జాయిన్ అయ్యారు. ఏమన్నా జగన్ గారికి ఇబ్బంది అయితే అంటారా ఎలక్షన్స్ టైంలో? అంటే ఓటింగ్ ఏమైనా చీలే టైం ఉందంటారా? అట్లా ఏం లేదు, అట్లా ఏం ఉండదు. అది అట్లా ఏం ఉండదు. ప్రజలు ఎందుకంటే అన్ని ఇచ్చిన పథకాలు ఇచ్చిన కాబట్టి వాళ్ళకి ఓట్లు వేస్తారు. అది మా అభిప్రాయం. చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు పొత్తుంది, మీకు ఎలా అనిపిస్తుంది మరి? కరెక్ట్ అంటారా పొత్తు అనేది? పోతే మంచిదే. మరి వస్తే చంద్రబాబు గారు రావచ్చు అనుకుంటున్నారు. బోర్డులు తిరుగుతాయి కానీ గెలవడం అంటే కష్టం. అంతే. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు వైసీపీకి మరి ఈసారి? ఈసారి మా 50% రావచ్చు అనుకుంటున్నాం స్టేట్లో. థ్యాంక్ యూ అన్న. నమస్తేనా. నమస్తే. మీ పేరేంటండి? నా పేరు ఖాదర్, ఎస్ఏ ఖాదర్, రిటైర్డ్ ఎంప్లాయీ. ఓకే అండి. ఇప్పుడు మన అంటే ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈసారి ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? మేము వైఎస్ఆర్ వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాం. ఎందుకన్నా వైఎస్ఆర్ కారణం ఏంటి? అంటే అందరికీ బీద బిక్కి కార్మికులకు అందరికీ మేలు చేస్తున్నాడు కాబట్టి బాగుంది ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో షర్మిల గారు జాయిన్ అయ్యారు ఈ మధ్యనే. మరి ఏమైనా ఓట్లు చేయలే ప్రభావం ఉందంటారా జగన్ గారికి? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే సీట్లు అనేది సమస్యగా రావు, కానీ ఓట్లు తిడితే పర్సంటేజ్ అనేది తగ్గిపోతుంది. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు జగన్ గారికి మరి ఈసారి సీఎం అవడానికి? 110, 115 ఫామ్ అవుతుంది ఖచ్చితంగా. థ్యాంక్ యూ అన్న. నమస్తే సార్. సార్ మీ పేరు? శివశంకర్ రెడ్డి. ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, సరే ఏ పార్టీ వస్తే బాగుంది అనుకున్నారు మరి మన దగ్గర? యాదత్తా అంటే తెలుగుదేశం వచ్చే మేలు. తెలుగుదేశం వస్తే మంచిగా ఉంటుంది అంటారు మన ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. సార్ మీరు? నమస్తే సార్. సార్ మీ పేరు? రెడ్డి. సార్ ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, సరే ఏ పార్టీ వస్తే బాగుంది అనుకుంటున్నారు? టీడీపీ వచ్చి బాగుంది అనుకుంటున్నాం. టీడీపీ వస్తే బాగుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ మీ పేరు అండి? మా పేరు రామచంద్ర రెడ్డి. ఓకే సార్, ఇప్పుడు మన ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఏపీలో, సరే ఎవరు వస్తే బాగుంది అనుకుంటున్నారు మన దగ్గర? ఇప్పుడు అనుభవజ్ఞుడు చంద్రబాబు వచ్చిన ఈ రాష్ట్రాన్ని కాపాడుకుండేది. అమరావతి రాజధాని అనేది లేదు, అంత వ్యవస్థనే భ్రష్టు పట్టిపోయింది. ఎప్పుడు ఎజ్జు అంతా బటను నొక్కడము, రోడ్లన్నీ అన్ని వ్యవస్థలు అంతా ఏం బాగాలేదు. ఈరోజు ఆయన వచ్చేనే కాపాడుకునేది చంద్రబాబు నాయుడు, టీడీపీ ప్రభుత్వం వచ్చేనే. నమస్తే అంకుల్. నమస్తే. మీ పేరు? బాలఈశ్వర్ రెడ్డి. ఇప్పుడు మన ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఏపీలో, సరే ఎవరు వస్తే బాగుంది అనుకుంటున్నారు? మళ్ళీ జగనే వస్తాడు. జగన్ పరిపాలన ఎలా ఉంది 5 సంవత్సరాల్లో మరి మన దగ్గర? ఉందంటే మన ఇండియాలో ఏ ముఖ్యమంత్రి డబ్బులు బీద బిక్కికి ఇచ్చినాడు. లక్షకు పైకి వచ్చిన కుటుంబాలు దండిగా ఉన్నాయి. గడప గడప తిరుగుతూ తెలుస్తుంది ఎవరు. మళ్ళీ ఇంకా వాళ్ళందరూ వాళ్ళు మీకే రెడ్డి మీకే అయ్యా అంటారు, వేసేది జగన్కి వేస్తారు. ఇప్పుడు మన కాంగ్రెస్ లో షర్మిల గారు జాయిన్ అయ్యారు, మరి ఓట్ల ప్రభావం ఏమైనా జగన్ గారు పడిద్దంటారు? చీలిపోతే అంటున్నారు ఓట్లు, మరి మీ అభిప్రాయం ఏంటి వాటి మీద? ఒకప్పుడు 2019 ఎలక్షన్లప్పుడు ఆమె రాష్ట్రంలో తిరుగుతుంటే అబ్బా రాజశేఖర రెడ్డి బిడ్డ శబాసరా అనుకున్నాం. ఇవాళ విమర్శించి మాట్లాడుతుంటే ఎత్తు అనుకుంటున్నాం. అంతేనా? అంతే. ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు జగన్ సీట్లు ఈసారి మరి మన దగ్గర? 130కి పైగానే. 130కి పైగా. థ్యాంక్ యూ. నమస్తే అంకుల్. మీ పేరండి? నా పేరు వెంకటరెడ్డి. ఇప్పుడు మన ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, సరే ఏ పార్టీ వస్తే బాగుంది అనుకుంటున్నారు మన దగ్గర? వచ్చేదే తెలుగుదేశం. తెలుగుదేశం గ్యారంటీ. మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు పొత్తు ఎలా ఉంది, మంచిదే అంటారా? పొత్తు రేపు తేలిపోద్ది. పొత్తు ఏంది, ఆయనకు 10 సీట్లు 15 సీట్లకు లోపల ఇస్తారు. ఎవరు? చంద్రబాబు. అట్లా ఇచ్చినప్పుడు ఆయన నెగటివ్ అవుతాడు బాగా. చంద్రబాబే వస్తాడు బాగా. చంద్రబాబు గారు వస్తారా? చంద్రబాబే వచ్చేది. చంద్రబాబే మళ్ళీ ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు మరి చంద్రబాబు గారికి? కనీసం అన్న 130కి పైన యువతలేం లేదు. బరాబరు మళ్ళీ సచ్చులా. నమస్తే అండి. నమస్తే సార్ మీ పేరు? శివరాముడు. ఇప్పుడు మన ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, సరే ఏ పార్టీ వస్తే బాగుంటుంది మన ఏపీలోకి? టీడీపీ వస్తే బాగుంటుంది. ముఖ్య కారణం ఏంటి అసలు? టీడీపీ అనుకున్న కారణం ఏంటి మీరు? అంటే అభివృద్ధి అనేది జరగాలంటే ఒక టీడీపీతోనే. ఈ అప్పులు చేసి అందరికీ పప్పు బెల్లాల మధురం పంచిపెట్టడము, అభివృద్ధి శూన్యము. కనీసము ఒక 10 ఏళ్ళ వెనక్కి పోయింది అభివృద్ధి అనేది. రాజధాని లేని రాష్ట్రం ఏదంటే మన ఏపీ. తెలుసు కదా మీకు కూడా. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు పొత్తు కరెక్టే అంటారు అసలు మీ దృష్టిలో? ఆ పొత్తు విషయం వాళ్ళు చూసుకుంటారు, మనం చెప్పలేము. వాళ్ళ అభిప్రాయము మనం చెప్పలేము కదా. అట్లా సార్ ఇప్పుడు మన వైఎస్ జగన్ గారి పరిపాలన ఎలా ఉందంట 5 సంవత్సరాలు మన దగ్గర? మాకైతే ఎవరికి నచ్చలే ఆయన పరిపాలన. కొంతమందికి వాళ్ళ లీడర్లకు నచ్చిండొచ్చు, కానీ అభివృద్ధి అనేది శూన్యం. అందరూ చూస్తుంటారు కదా, ఒక రోడ్లు మొఖాలు లోతు గుంతలు. ఇప్పుడు రాజధాని క్లారిటీ ఉంటే మనకు పరిశ్రమలు వచ్చేటివి. పరిశ్రమలు లేదు, ఉపాధి లేదు. ఒక పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండర్లు, పరిపాలన కూడా రివర్స్. చంద్రబాబు గారు వస్తారంటున్నారు సార్. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు మరి మన దగ్గర? పైబడి వస్తాయి. అధికారం అయితే టీడీపీ వస్తుంది కంపల్సరీ. అది
థ్యాంక్ యూ సార్. రైట్. నమస్తే సార్. నమస్తే, సార్ మీ పేరండి? నా పేరు లింగారెడ్డి. ఓకే సార్, ఇప్పుడు మన ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి సార్, ఎవరు వస్తే బాగుంటుంది మీ అభిప్రాయం? అంటే మీకు చాలా అంటే వాటి మీద అవగాహన ఉంటుంది ఏజ్ని బట్టి అడుగుతున్నాను, ఎవరు వస్తే బాగుంటుంది? ఎవరు వస్తే బాగుంటుంది అంటే మంచి పరిపాలకుడు వస్తే బాగుంటుంది అనుకుంటున్నా. జగన్ పరిపాలన ఎలా ఉందంటారు మరి 5 సంవత్సరాల మన దగ్గర? జగన్ పరిపాలన ఏమో నాకు నచ్చలే అంతే. మరి ఎవరు వస్తే బాగుంటుంది మన ఆంధ్రప్రదేశ్కి? ఏ సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు మరి? బాగా చేసేవాడు ఎవరు బాగా చేస్తారు అనుకుంటే వాడు వస్తే మంచిది. ఇది రాష్ట్రాన్ని బాగా అభివృద్ధి చేయాలా అనే ఆకాంక్ష ఉండే నాయకుడు ఇప్పుడు ఈ నాయకులలో ఎవరుంటే అటోళ్ళు వస్తే రాష్ట్రం కొంచెం అభివృద్ధి చెందుతుంది అనుకుంటున్నా. సార్ ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఈసారి ఓటు? మరి మీ ఓటు నేను చెప్పను చెప్పను, ఎందుకు చెప్పాలి? ఎందుకు రహస్య ఓటు రహస్య ఓటింగ్ కదా. నేను ఇట్లా బహిర్గతంగా చెప్తే నా మీద ఎవరైనా సాడీలు చెప్తారు, అప్పుడు నన్ను కూడా లోపలేస్తారు. ఇది మాట్లాడే హక్కు మందిది, మనకి ఇచ్చిన హక్కు ఇది. ఇప్పుడు మధ్యాహ్నం జమ్మలముడుగులో ఒక ఆయన ప్రచారానికి పోతే ఆయన పార్టీ మారుతున్నాడని తెలుసుకొని నువ్వు ఎందుకు పోతున్నావు ఆ పార్టీలోకి అని వాడిని అడ్డగించి నానాక తిప్పలు పెడుతున్నారు. అట్లాంటివి మాకు వచ్చే మేము ముసలిళ్ళము, మేము ఎట్లా ఎదుర్కోవాలా? అందుకని అంటే మీకు అనుభవం ఉండాలి కదండి, చాలా అనుభవం, పెద్ద అనుభవం ఉంటుంది మీకు ఈ రాజకీయాల మీద కూడా నాకు తెలుసు. అసలు అనుభవం ఉంటుంది, అనుభవం ఏం చేయదు. కొండపై జైలు వేస్తుంటే మాట్లాడనీయకుండా అనుభవం హక్కు ఏం పనికి రావడం లేదు కదా. అట్లాంటి అప్పుడు మేము బయటపడి ఎందుకు చెప్పాలా? అట్లా చెప్పను. థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే సార్ మీ పేరు? నాగేందర్ రెడ్డి. ఓకే సార్, ఇప్పుడు మన ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి, నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది మన ఏపీకి? నెక్స్ట్ సీఎం ఎవరు వచ్చినా ఏం చేసేది ఏం లేదు. చంద్రబాబు నాయుడు 5 ఏళ్లలో అమరావతి గ్రాఫిక్స్ చూపించాడు, డెవలప్మెంట్ లేదు, ఏం చేయలేదు. ఇప్పుడున్న దాంట్లో అంటే ఈయన ఏదో పథకాలు ఇచ్చారు, జనాలలో కొద్దిగా ఉంది. అది అభివృద్ధి అంటారా? ఆయన ఏం చేయలేదు. ఇప్పుడు వీనన్న కొన్ని సచివాలయాలు అవి కనపడాయి. అంటే కనపడని వీళ్ళు అంటున్నది ఏంటంటే చాలామంది కనపడింది అభివృద్ధి అంటున్నారు, కానీ కనపడేది అభివృద్ధి అంటున్నారు, కానీ కనపడింది చూడటంలా. కొంత అభివృద్ధి అనేది ఉంది ఖచ్చితంగా, లేదు అంటలా. రోడ్లు అంటే అందరూ చూసేదే, అది అందరికీ తెలిసిందే, కానీ కనపడని అభివృద్ధి అనేది ఒకటి ఉంటుంది. స్కూల్స్ కానివ్వండి, హాస్పిటల్ కానివ్వండి, వీటిలలో జగన్ చేసిన అభివృద్ధి చాలా ఉంది. మేము ఎగ్జాంపుల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఒక 7-8 ఏళ్ళ కింద చూస్తే పందులు అవన్నీ తిరిగేటి. ఈరోజు హాస్పిటల్ పోతే ఎక్సలెంట్గా ఉంది. అట్లాంటి కనపడే అభివృద్ధి ఉంది, కనపడింది ఉంది. కాబట్టి దానిని బేస్ చేసుకుని రోడ్డు ఒక్కటే కనపడితే కాదు. ఓకే సార్, మళ్ళీ ఈసారి కూడా వస్తారు అనుకుంటున్నారు, మరి మీ అభిప్రాయం ఏంటి? పార్టీ వచ్చినా కూడా 5 సీట్లతోనే గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. 5 సీట్ల మెజార్టీతోనే పోటాపోటీగా ఉంటుంది అంటారు. పోటీగా ఉంటుంది 5 సీట్లతోనే. కానీ ఎవరు వచ్చినా కూడా పోలవరం అయితే పూర్తి చేయరు. చంద్రబాబు నాయుడు వచ్చినా పోలవరం పూర్తి చేయడు, ఎందుకంటే అమరావతి ఎజెండా ఆయనది. కాబట్టి ఎన్ని ఫండ్స్ వచ్చినా అక్కడే రాజధాని అనేది ఇప్పటికీ ఉండదు, ఎప్పటికీ ఉండదు. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్తే అండి. సార్ మీ పేరు? లక్ష్మణ. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తుంది కదా ఏపీలో, సరే ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? మళ్ళీ జగన్ పార్టీ వచ్చే బాగుంటుంది. జగన్ పార్టీ ఎందుకని అలా ముఖ్య కారణం ఏంటి అసలు? అది ఒకరికి సాయం చేస్తున్నాడు. ఏం సాయం చేస్తారు అంటే ఆయన పెట్టిన అన్ని అందరికి పేద ప్రజలకు అన్నీ అంటారా? ప్రతి ఒక్కరికి అందుతున్నాయి, చెప్పిన పని ప్రతి ఒక్కరు చేస్తున్నాడు. చంద్రబాబు వస్తే ఎలా ఉంటుంది అంటారు మన దగ్గర? మరి ఒకటే అసలు ఎందుకని అలా? మేము చూసిన 14 ఏళ్ళు ఇక్కడికి వస్తే జగనే వస్తారంట, మళ్ళీ జగనే వస్తాడు. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు జగన్ గారికి? వస్తాయని మొత్తం. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే సార్. సార్ మీ పేరండి? రామకృష్ణారెడ్డి. ఇప్పుడు మన తెలంగాణ ఇది ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, సరే ఏ పార్టీ వస్తే బాగుంటుంది మన దగ్గర? మేము మళ్ళీ జగనే అనుకుంటాం. ఎందుకు సార్ జగన్ అని కూడా ముఖ్య కారణం ఏంటి అసలు? అన్ని బాగానే చేస్తున్నాడు కదా, ఏం చేయడంలే. చంద్రబాబు వస్తే ఎలా ఉంటుందంటారు మన దగ్గర? మరి చంద్రబాబు వచ్చి ఇంతకుముందు చూసినాం కదా చంద్రబాబుది, మళ్ళీ అట్నే ఉంటుంది. ఎన్ని సీట్లు వస్తారు అనుకుంటున్నారు జగన్ గారికి ఈసారి మన దగ్గర? ఇంతకుముందు ఈ తూరి 100-110 రావచ్చు, కావచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ నమస్తే సార్. నమస్తే సార్ మీ పేరు? నా పేరు రామచంద్రారెడ్డి. ఇప్పుడు మన ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు మీరు? జగన్ వస్తాడు, ములాజం లేదు, నో డౌటే లేదు దాంట్లో. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు జగన్ గారికి? 110 లోపల. ఓకే సార్, ఇప్పుడు షర్మిల గారు కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు కదా, ప్రభావం ఏమైనా పడిద్దా మరి జగన్ గారి మీద? ఏం పడదు. ఏం పడదా? ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్ సార్ నమస్తే సార్. సార్ మీ పేరు? నా పేరు రామకృష్ణారెడ్డి. ఓకే సార్, ఇప్పుడు మన ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి, నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? ఏ పార్టీ వస్తే బాగుంటుంది మన దగ్గర? జగనే అనుకుంటాను. ఎందుకు సార్ జగన్ అని కారణం ఏంటో సార్? జగన్ అంటే అందరికి అన్ని చేస్తున్నారు కదా, నెల అందరికి ఎవరి ఖాతాల వల్ల పడుతున్నాయి.
ఇంతకుముందు పడిగాపులు కాస్తుంటే చెట్ల కిందకి వచ్చి ఇదే రామాలయంలో మేము చూస్తుంటే ఇప్పుడు అట్లా లేకుండా ఎవరికి ముట్టేటి వాళ్ళకి గుర్తున్నాయి. అధికారులకు లేకుండా రాజకీయ నాయకులకు లేకుండా ఎవరికి ముట్టేటి వాళ్ళకి గుర్తున్నాయి. ఇంకా వస్తే ఈ సంవత్సరం కూడా ఇంకా ఏ సంవత్సరం కూడా బాగా చేస్తారనుకుంటున్నారు ఏపీని మనం ఇంకా డెవలప్ చేస్తారనుకుంటున్నారు. చేస్తారనుకుంటున్నాం. ఓకే సార్, ఇప్పుడు షర్మిల గారు మన కాంగ్రెస్ జాయిన్ అవ్వడం జరిగింది. ఏమన్నా ప్రభావం ఓట్లు చీలే ప్రభావం ఉందంటారా? 150, 120, 110 రావచ్చు అనుకుంటున్నాం. ఈసారి ఎక్కువ 150 సీట్లు వచ్చినవి. ఇప్పుడు ఈసారి తగ్గొచ్చు 120, 125 అట్లా అట్లా. ఎందుకంటే వీళ్ళు ప్రభావం ఉంటే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే సార్ మీ పేరు? సంజీవ్ రెడ్డి. ఓకే సార్, ఇప్పుడు మన ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎవరు వస్తే బాగుంటున్నారు మన దగ్గర? నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నాము. జగన్ అనుకుంటున్నారు. ఎందుకు సార్ జగన్ అనుకుంటున్నారు? అందరూ ఎక్కువ జగన్ అని చెప్తున్నారు, ఎందుకని? పనులు చేస్తాడని ఈ రోడ్ల పరిస్థితి బాగాలేదు ఆయన చేసే పని. అది దాని నుంచి ఏమైనా మైనస్ పడవచ్చు అనుకుంటున్నాము. ఓకే, ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు జగన్ గారికి ఈసారి? 100 అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ మీ పేరండి? రామసుబ్బారెడ్డి. ఓకే సార్, ఇప్పుడు మన ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి. నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు మీరు? నెక్స్ట్ సీఎం మనకు తెలిసినంత వరకు జగనే ఒకసారి సీఎం అవుతాడు. ఇంకా మళ్ళీ ఇంకొకసారి ఎందుకని సార్ జగన్ అని కారణం ఏంటి అసలు? ఆయన చేసిన పథకాలు అలాగ ఉన్నాయి. చంద్రబాబు వస్తే ఎలా ఉండదు అంటారు మరి? చంద్రబాబు వచ్చి రైతులకు రుణమాఫీ చేయలే కదా. ఒకసారి చేస్తా అన్నాడు, 5 టిప్పులు పెట్టినాడు, 2 టిప్పులు ఇచ్చాడు, 3 టిప్పులు ఎగురు పెట్టినాడు. మళ్ళీ నేను అది చేసి ఇది చేస్తా అంటున్నాడు. మాట తప్పినండి ఎవరు నమ్ముతాడు? జగన్ వస్తారు ఈసారి. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు జగన్ గారికి? జగన్కు అవి బాగాలేదు జనాలలో కాబట్టి అప్పటికాడికి ఒక 10 సీట్లు 20 సీట్లు తగ్గొచ్చు. ఎక్కువ ఎమ్మెల్యేలు మారడం కూడా జరుగుతుంది. నియోజకవర్గాలు ఆ ఎమ్మెల్యే అటు ఇటు మారుతుంది. ఎందుకని అలా మారడం కారణం ఏంటి అసలు? అలా మారడం కారణం ఏమిటంటే అది వాళ్ళకే తెలియాలి, మనకేం తెలుసు? మనకు అంత దూరం ఏం తెలుస్తుంది? ఆ కోట్లు ఖర్చు పెట్టి చేస్తే వాళ్ళకి తెలుస్తుంది అది. థ్యాంక్ యూ అండి. ఓకే, నమస్తే సార్. నమస్తే సార్ మీ పేరు? భాస్కర్ రెడ్డి. ఇప్పుడు మన ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు మరి మీరు? మేము జగన్మోహన్ రెడ్డి. ఎందుకని సార్ జగన్మోహన్ రెడ్డి అనుకోవడం కారణం ఏంటి అసలు? ఆయన విద్య వైద్యము ప్రజలకు అన్ని సౌకర్యాలు, పెన్షన్లు, స్కూళ్ళు, నాడు నేడు మెడికల్ కాలేజీలు అన్ని డెవలప్ చేస్తున్నాడు కాబట్టి ఆయనకి వెళ్ళనుకుంటాం. ఓకే సార్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో షర్మిల గారు జాయిన్ అవ్వడం జరిగింది. ఏమన్నా ఓట్లు చీలే ప్రభావం ఉందంటారా? జగన్ గారికి ఏమన్నా ఎఫెక్ట్ పడిద్ది అంటారా? ప్రభావం ఏమి ఉండదు, వాళ్ళు అనుకున్నంత ఏముండదు. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు మరి ఈసారి ఎవరికి? జగన్ గారికి. జగన్ గారికే 120 వరకు రావచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే సార్. సార్ మీ పేరు? ఈశ్వరుడే. ఓకే సార్, ఇప్పుడు మన ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు మరి మీరు? జగన్మోహన్ రెడ్డి రావచ్చు అని ప్రజలు అనుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారు? మేము కూడా ఆయనే కదా. ఎందుకని సార్ ఆయన ఎక్కువ మంది ఆయన గురించే చెప్తున్నారు, ఎందుకని అలా? పథకాలు ఉన్నాయి కాబట్టి ప్రజలకు అందుబాటులో అందరికి అందుతుంటాయి కాబట్టి అందరూ ఆయన మీదే ఉండాలి అభిమానం వేయాలని. థ్యాంక్ యూ సార్. సార్ మీరు మీ పేరు? కృష్ణయ్య సార్ మా పేరు. ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? జగనే ఆయన 90% జగనే రావచ్చని అనుకుంటున్నారు అందరూ. ఓకే సార్, చంద్రబాబు గారు వస్తే ఎలా ఉండదు అంటారు? మాకు ఒకవేళ ఎలా ఉండదు? అదే ఒక రకంగా ఉంటుంది. చంద్రబాబు వచ్చిన ఆయన 14 గంటలు వెళ్ళాడు కదా, ఇప్పుడే ఇవాళ కొత్తగా వచ్చేది ఏముంది, చెప్పేది ఏముంది? ఆయన చేయకుంటే ఏమో ఆయన ఏదో చేస్తాడని 14 గంటలు చూసినారు కాబట్టి ఇంక ఇప్పుడేం చేసేది ఏముంది? ఏదో ఆయన పద్ధతిలో ఆయన చెప్పుకుంటున్నాడు. ఎవరి పద్ధతి ప్రజలు తీర్పు అప్పుడు ఎట్లా చెప్తే అట్లా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు? శ్రీనివాసులు. ఓకే సార్, ఇప్పుడు మన ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి, నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? ఏ పార్టీ వేస్తే బాగుంటుంది మరి? సీఎం చంద్రబాబు నాయుడే. ఈతని వల్ల ఏం ఉపయోగం లేదు. ఊరికి ఎంతసేపు ఉండే బటన్ నొక్కడం తప్ప ఏమే కానీ డెవలప్మెంట్ లేదు, ఏం లేదు. ఆ పిల్లలకు కూడా ఎవరికే కానీ ఫీజు రిమూవ్మెంట్ వాడకుండా, ఈ అమ్మఒడి వాడకుండా ఏం లేదు. ఈసారి వచ్చేగిన ఈయన సర్వనాశనం అయిపోతుంది ఈ రాష్ట్రం అంతా. చంద్రబాబు గారు వస్తే ఎలా ఉండదు అంటారు మన దగ్గర? చంద్రబాబు గారు వచ్చి కొద్దిగా ఆయన మేధావి కాబట్టి కొద్దిగా ఏమైనా కానీ పిల్లలకు చదువుకునే పిల్లలకు కానీ, లేదంటే కాలువలు కానీ, రోడ్లు కానీ, ఇంకా వేరేటివి ఏవే కానీ భవిష్యత్తులో బాగు చేస్తాడని మేము రావాలనుకుంటున్నాం. సీట్లు వస్తాయి అనుకుంటున్నారు చంద్రబాబు గారికి ఈసారి? 110 నుంచి 130 సీట్లు వస్తాయి. దాంట్లో ఎవరైనా కానీ ఏ దానికైనా కానీ ముందుకు రావచ్చు. 110 నుంచి 130 సీట్లు వస్తాయి. ఇప్పుడు మనకు రాజధాని లేక అల్లాడి ఏది చెప్పుకోవాలన్నా పిల్లోళ్ళు అల్లాడుతున్నారు. ఒకడు విశాఖపట్నం అంటాడు, ఒకడు కర్నూలు అంటాడు, ఒకడు అమరావతి అంటాడు. 10 ఏళ్ళ నుంచి రాజధాని లేకుండా ఉంది. ఇంకా ఈసారి నుంచి వచ్చేగిన ఉన్న భూములలో తాకట్టు పెట్టి మొత్తం అంతా నాశనం చేసి పెడతాడు. అది జగన్ గారు వస్తే. చంద్రబాబు గారు వస్తే కొద్దిగా పిల్లల భవిష్యత్తులో అందుకు బాగుంటాయని మా ఆలోచన. అది ఓకే.